ఈరోజు వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి నాయకులందరికీ విజయకన్న గారు అలాగే రోజుల్లో కార్యాచరణ మనందరం ముఖ్య నాయకులందరూ కూర్చొని కార్యాచరణ మనం రూపొందిద్దాం. రాబోయే రోజుల్లో బలరాం నాయక్ గారిని ఇక్కడ ఎంపీగా గెలిపిద్దాం. వారిని కేంద్రంలో మంత్రిగా చూడాల్సిన మీకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ నెల 19వ తారీఖు నాడు మన ఎంపీ అభ్యర్థి శ్రీ కోరిక బలరాం నాయక్ గారు 11 గంటలకు వారు నామినేషన్ వేస్తారు. కాబట్టి టౌన్ నుండి ఈ 36 వార్డుల నుండి ప్రతి వార్డు నుండి 20 మందికి తగ్గకుండా అందరూ 19వ తారీఖు 11 గంటలకు మనందరం హాజరు కావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా 10:30 గంటలకు మనం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక క్యాంప్ ఆఫీసులో మనం అందరం సమావేశమై ఇక్కడి నుండి మనం ర్యాలీగా వెళ్ళి వారు వేసేటటువంటి మన దరఖాస్తులో మనం అందరం పోయి వారికి మనం బలపరచాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుతా ఉన్నాం. అది ఇది మీరు గమనించాల్సిన విషయం. 19వ తారీఖు 11 గంటలకు శుభగడియన బలరాం నాయక్ గారు వారు నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు. మనకు వ్యతిరేకంగా చేసిన వారిని కూడా మనం పసిగట్టాం. అలాంటి తప్పిదాలు మరొకసారి మీరు కంటిన్యూ చేయకుండా మిమ్మల్ని అందరూ కోరుతా ఉన్నా. ఎవరు ఎక్కడ పాలు తాగుతా ఉన్నారు, ఎవరు బ్రాండీ తాగుతా ఉన్నారు, ఎవరు బిస్కీ తాగుతా ఉన్నారో తెలుసు. పిల్లి తాగుతున్నారు మాత్రం పైన దేవుడు చూస్తూ ఉన్నాడు. మీరు అనుకుంటుండొచ్చు ఈసారి వీళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు హైదరాబాద్లో కూర్చుంటారు లేకపోతే ఢిల్లీలో ఉంటారని చెప్పేసి. ఎవరికి ఓటు వేయించడానికి కృషి చేస్తున్నారు ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఇప్పటివరకు మన దగ్గర రికార్డు ఉంది. రాబోయే రోజుల్లో అటువంటి తప్పుదాలు చేయకండి. మన బిడ్డలు తప్పు చేస్తారు కాబట్టి అందరినీ పెద్ద మనుషులు క్షమిస్తున్నా. రాబోయే రోజులు మీరు ఇటువంటి తప్పుదాలు చేయకండి. బలరాం నాయక్ గారిని భారీ మెజార్టీతో 3 లక్షల పై మెజార్టీతో మనం ఏ విధంగానైతే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ జెండాను మోసినామో అదేవిధంగా ఈ నెలలు కూడా మనం మోద్దాం. నిజమైన కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు మంచి చెడును చూడరు. కేవలం ఓట్లను దండుకునే విధంగానే వారు కష్టపడతారు. కాబట్టి ముఖ్యంగా పొద్దున 6 గంటల నుంచి 12 గంటల వరకు మనం ఇల్లు మన గడప మన ఓట్లను అడగలిగితే సరిపోతుంది. మనకున్నటువంటి పోయినసారి ఎలక్షన్లలో మనం చాలా కష్టపడ్డాం. మనం గెలవడానికి 3 ముఖ్య అంశాలు మనకు తోడ్పాటు అయినాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒంటెత్తు పోకడలతోటి అక్కడ ఎమ్మెల్యేలు గెలవాలని తెలిసి కూడా అరాచకాలు చేశారు, భూ కబ్జాలు చేశారు, ప్రజలను ఇబ్బందులు పెట్టారు తెలిసినా కూడా నేను గెలిపించుకుంటానని చెప్పేసి వారు అదే ఎమ్మెల్యేలను 2వసారి వారు టికెట్లు ఇవ్వడము వారి గొప్ప ముంచింది. ఇక్కడ వేసినటువంటి ఓట్లు మనం వెళ్ళి కలిసినామా, వారికి డబ్బులు ఇచ్చినామా, వాళ్ళకి మన ఎలక్షన్లో తిప్పుకున్నామా, అవన్నీ అంశాలు ఏం నడవాల. నాకు తెలిసి ఇక్కడ కూడా కొంతమంది స్థానికంగా ఉండే ఒక కమిటీని ఏర్పడి ప్రతి వార్డుకి ఒక 20 మంది కమిటీ సభ్యులు మీరు కనుక ఏర్పడగలిగితే ఆ 20 మంది కమిటీ సభ్యులు చాలు మనం ఇల్లు పోయి ప్రచారం చేయడానికి. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి, అదేవిధంగా కౌన్సిలర్ ఎన్నికలు కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా ఈయన కౌన్సిలర్ అనుకుంటే కాదు, అది అధిష్టానం ఎవరినైతే నిలబడుతుందో ప్రజాబలం ఉన్న నాయకుడికి ఈసారి మీకు టికెట్లు వస్తాయి. దయచేసి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయండి. నేను కౌన్సిలర్ అవుతా అని చెప్పేసి ఆటపోతులకు వస్తే కాదు. ప్రతి ఒక్కరు ఆటపోతులు పోయకుండా ఈ రాబోయే రోజుల్లో మనకు ఉన్నటువంటి ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్లో మన ప్రియతమ నాయకులు కేంద్ర మంత్రివర్గ బలరాం నాయక్ గారు ఈ ఎగ్జామ్ రాయబోతా ఉన్నారు. ఎందుకంటే ఈసారి భారతదేశం అంతటా కాంగ్రెస్ గాలి వీస్తూ ఉంది. పోయినసారి
2 నెలల వరకు ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనుకున్నాం, కానీ ఒక ఉప్పెన వచ్చింది. అదే ఉప్పెన మనకు ఎంపీ ఎలక్షన్లో కూడా రాబోతా ఉంది. భారతదేశం అంతటా కాంగ్రెస్ పార్టీ కూడా 300 పైచిలకు సీట్లు గెలుచుకుంటది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. కాబట్టి ఆయన ప్రధానమంత్రి అయితే బలరాం నాయక్ గారు మంత్రి అవ్వడం గ్యారెంటీ. కాబట్టి మీరందరూ కష్టపడి పనిచేయాలి. దయచేసి డబ్బులకు ఖర్చులకు ఆశపడకండి. మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఈసారి బలరాం నాయక్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తే ఢిల్లీలో మనం మాట్లాడే అవకాశం వస్తుంది. మనకు ఇక్కడ ఫండ్స్ తీసుకురావడానికి ఒక అవకాశం వస్తుంది. కాబట్టి వారు చాలా బిజీ షెడ్యూల్లో మన కాన్స్టిట్యున్సీని కేవలం 3 రోజులు మాత్రం ఇవ్వడం జరిగింది. 3 రోజులు వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తారు. ఆ 3 రోజుల్లో కూడా ప్రతి కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాల్సిందే. అదేవిధంగా మన వార్డులలో మనం కమిటీలు వేసుకొని ప్రతిరోజు 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రతి గడప ప్రతి ఇల్లు తిరిగి మన వార్డులలో